లెమన్ రైస్. పుల్లగా కారంగా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. అందరికీ ఇష్టం, మన తెలుగు వాళ్ళకి స్పెషల్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాగుంటుంది. పుల్లగా కారంగా కావాలనుకునే వాళ్ళు ఈజీగా చేసుకొని తినాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్. ఈ లెమన్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టాలండి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం, అలాగే వెల్లుల్లి చాలా వరకు వేయరు, కానీ నేను వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పులిహోరలో కూడా వెల్లుల్లి బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. కరకరలాడేలాగా ఫ్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంతమంది కారం ఇష్టపడే వాళ్ళు దాన్ని తినేస్తారు. పులిహోరతో లెమన్ రైస్తో పాటు తినేస్తారు. చాలా బాగుంటుంది. తర్వాత దానిలో పల్లీలు, శనగపప్పు, కొంచెం పొట్టు మినపప్పు పోపులు కావాలనుకుంటే దానిలో జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేయలేదండి, మీరు కావాలనుకుంటే వేయచ్చు. తర్వాత అందులో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. లెమన్ రైస్కి కానీ పులిహోరకి కానీ కరివేపాకు కంపల్సరీ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పొడిలాడే అన్నం తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంతే. ఇది ఒక ఇద్దరికి ముగ్గురికి ఈజీగా సరిపోతుందండి. ముగ్గురికి చాలా ఈజీగా సరిపోతుంది. అన్నం వేసేసి ఇప్పుడు ఉప్పు వాడకూడదండి, సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత దీనిలో 1 లేదా 1.5 లెమన్ జ్యూస్ చేసేసి అందులో కలిపేసి బాగా మిక్స్ చేసుకొని చేసేసుకోవడమే. బాగుంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి చాలా ఎప్పటి నుంచో ఉన్న వంటే. అందరూ ఈజీగా చేసుకుంటారు ఇంట్లో. ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలాంటి 1-2 ఐటమ్స్తోనే రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే కాబట్టి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకున్నాక ఇంకేముంది, టేస్ట్ చేయడమే. టేస్ట్ చేస్తుంటే పల్లీలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ప్రతి ముద్దకి కూడా పల్లీ తగులుతుంటే ఆ క్రిస్పీగా ఆ పల్లీలతో రైస్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.